కేఆర్ఎంబీ ప్రత్యేక సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీకి ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. నీటి వాటాలపై చర్చిస్తున్నారు. ఇప్పటికే ఏపీ ఎక్కువ నీటిని వినియోగించుకుందని తెలంగాణ ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో కేఆర్ఎంబీ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. కేఆర్ఎంబీ ప్రత్యేక సమావేశం కొనసాగుతోంది. ఈ భేటీకి ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ అధికారులు హాజరయ్యారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు, 2 గంటల నుంచి ఈ సమావేశం కొనసాగుతుంది. అతుల్ జైన్ చైర్మన్, కేఆర్ఎంబీ చైర్మన్ నేతృత్వంలో ఈ సమావేశం కొనసాగుతుంది. అటు ఏపీ ఈఎన్సీ అనిల్ కుమార్ హాజరయ్యారు ఈ సమావేశానికి. తెలంగాణ నుంచి సెక్రటరీ రాహుల్ బొజ్జా అటెండ్ అయ్యారు. ఈఎన్సీ అనిల్ కుమార్ కూడా హాజరయ్యారు. వాస్తవానికి ఈ సమావేశము ఈ నెల 21వ తేదీన జరగాల్సి ఉంది. కానీ ఆ రోజు సమావేశానికి తాము హాజరు కాలేమని చెప్పి ఏపీ అధికారులు లేఖ రాసినటువంటి నేపథ్యంలో దాన్ని రీషెడ్యూల్ చేసి ఈరోజు ఈ సమావేశాన్ని కేఆర్ఎంబీ చైర్మన్ నిర్వహిస్తూ ఉన్నారు అతుల్ జైన్. సో ఆ మేరకు సమాచారం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 3:30 ప్రారంభమైంది. దాదాపుగా 2 గంటలుగా ఈ సమావేశం కొనసాగుతుంది. ప్రధానంగా ఈ సమావేశంలో ఇటు శ్రీశైలం, అటు నాగార్జున సాగర్ జలాశయాల్లో ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి నీటి వాటాల పైన 2 రాష్ట్రాల మధ్యన పంపకాల పైన ఈ సమావేశంలో చర్చిస్తూ ఉన్నారు. వాస్తవానికి ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తీవ్రమైనటువంటి అభ్యంతరాలని వ్యక్తం చేస్తూ ఉంది. ఆనాడు గత 21వ తేదీనే, ఈ నెల 21వ తేదీనే సమావేశము ఏపీ లేఖ రాసినటువంటి నేపథ్యంలో వాయిదా పడ్డప్పటికీ ఆ రోజు తెలంగాణ నీటిపారుదల శాఖ సెక్రటరీ రాహుల్ బొజ్జా, అదేవిధంగా ఈఎన్సీ కేఆర్ఎంబీ చైర్మన్ ఎదుట హాజరై తీవ్ర నిరసనని వ్యక్తం చేశారు. అంతేకాకుండా ఈ ఏడాదికి సంబంధించి ఈ జూన్ వరకు అవసరమైనటువంటి 116 టీఎంసీల నీటిని ఇమ్మీడియట్గా విడుదల చేయాలి, తెలంగాణకు కేటాయించాలని చెప్పి ఇండెంట్ను కూడా సమర్పించారు. సో ఈరోజు సమావేశంలో కూడా కొన్ని ప్రధానమైనటువంటి కీలకమైనటువంటి డిమాండ్లు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు కేఆర్ఎంబీ ముందుంచినట్లుగా మనకు సమాచారం తెలుస్తూ ఉంది. అందులో ప్రధానంగా ఏపీ తమ వాటా కంటే ఎక్కువగా నీటిని తరలించుకొని వెళ్తూ ఉంది. ప్రతిరోజు 10,000 క్యూసెక్లకు నీటి చొప్పున దాదాపుగా ఈ సంవత్సరం ఇప్పటికే 639 టీఎంసీల నీటిని తరలించింది అనేటువంటిది ప్రధానమైనటువంటి ఆరోపణ తెలంగాణ ప్రభుత్వం చేస్తూ ఉంది. అందులో ముఖ్యంగా ఈ ఏడాది ఇటు శ్రీశైలం, అటు నాగార్జున సాగర్ జలాశయాల్లో దాదాపుగా 1010 టీఎంసీల నీరు అందుబాటులోకి వచ్చింది. సో అందులో ఈ ఏడాది తాత్కాలిక సర్దుబాటు చేసుకున్నారు. ఏపీకి 666 టీఎంసీలు, తెలంగాణకి 343 టీఎంసీలు అని చెప్పి తాత్కాలిక సర్దుబాటు చేసుకుంటే అందులో ఇప్పటికే ఏపీ 639 టీఎంసీల నీటిని వినియోగించింది అనేటువంటిది తెలంగాణ సర్కార్ చేస్తున్నటువంటి వాదన. ఏపీ ఈ విషయాన్ని అక్కడ కేఆర్ఎంబీ చైర్మన్ ముందు ఉంచి వారికి వెళ్లాల్సినటువంటి నీరు ఇప్పుడు కేవలం 27 టీఎంసీలు మాత్రమే ఉంది. కానీ తెలంగాణకి 100కు పైగా టీఎంసీల నీరు రావాల్సి ఉంది. ఇమ్మీడియట్గా ఈ జూన్ వరకు సాగునీటి అవసరాల కోసము దాదాపుగా 131 టీఎంసీల నీటిని వెంటనే విడుదల చేయాలని చెప్పి కోరినట్టుగా తెలుస్తూ ఉంది. దాంతోపాటుగా ఏపీకి అక్రమంగా నీరు తరలించకుండా ఉండేందుకు హేతుబద్ధంగా ఉండాలి అని అంటే దానిపైన టెలిమెట్రీ మీటర్లు ఈ పరిధిలో దాదాపుగా 11 ప్రాంతాల్లో ఏర్పాటు చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేసినట్లుగా తెలుస్తూ ఉంది. సో ఈ నీటి తరలింపు ఒక పద్ధతి ప్రకారం జరగాలంటే ఎక్కువగా తరలించకుండా ఒక నియంత్రణ అనేటువంటిది ఉండాలంటే ఖచ్చితంగా టెలిమీటర్లను ఏర్పాటు చేయాలి. అవసరమైతే ఆ టెలిమీటర్ల ఖర్చులను కూడా తామే భరిస్తామని చెప్పి తెలంగాణ అధికారులు కేఆర్ఎంబీ చైర్మన్ ముందు ఉంచినట్లుగా తెలుస్తూ ఉంది. ఇక ఈ శ్రీశైలం నీటి వాటాకు సంబంధించినటువంటి విషయంలో కూడా చర్చ ఈ సమావేశంలో జరుగుతూ ఉంది. కొన్ని అభ్యంతరాలని ఏపీ విషయంలో తెలంగాణ అధికారులు చేసినట్లుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ విషయంలో ఏపీ అధికారులు కొన్ని అభ్యంతరాలని వ్యక్తం చేసి నీటి కేటాయింపుల విషయంలో తమకు ఈ ఏడాది కావాల్సినటువంటి నీటికి సంబంధించినటువంటి ఇండెంట్ని కేఆర్ఎంబీ చైర్మన్కు అందజేసినట్లుగా తెలుస్తూ ఉంది. సో మొత్తానికైతే ఈ సమావేశం సుదీర్ఘంగా కొనసాగుతుంది. మరి కాసేపట్లోనే ఈ సమావేశం ముగిసేటువంటి అవకాశం ఉంది. ముగిసిన తర్వాత ఇటు ఏపీ, తెలంగాణకు సంబంధించినటువంటి నీటిపారుదల శాఖ అధికారులు మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది.